చదువు నేర్పాలే. దీనికి అంతటికి కారణము చదువు లేకపోవటమే. కాబట్టి ఈ చదువు నేర్పాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మహాత్మా జ్యోతిబా పూలే వైఫ్ సావిత్రిబాయి పూలే ఆమె చిన్న పాఠశాలను నిర్మించి ఆ పాఠశాలల ద్వారా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఓసీలకు కూడా మహిళలకు చదువు చెప్పగలిగారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. రాజా రామ్మోహన్ రాయ్ ఆయన అన్నగారు చనిపోతే వాళ్ళ వదిన గారిని ఆయనతో పాటు కట్టెల మీద పేల్చి కాల్చుతుంటే వద్దని చెప్పేసి కొంతమంది తీసుకొస్తారు, బయటకు తీసుకొస్తా ఉంటే మళ్ళా పంపిస్తారు, కాటి మీదకి పంపించి మండలాలు వేస్తారు. మండలాలకు వెళ్ళి రెండోసారి కూడా వస్తుంటే కర్రలు రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు. అంత దౌర్భాగ్యమైనటువంటి సతీ సహగమనము ఉన్న టైంలో బాల్య వివాహాలు చేసి సతీ సహగమనము పాపం చనిపోతే ఆ అమ్మాయిలను కూడా తీసుకెళ్లి అలానే కాల్చి చంపినటువంటి రోజులు. ఆ రోజుల్ని వాటిని ముందు విముక్తి చేయాలని దానికి సంబంధించినటువంటి మన మహాత్మా జ్యోతిబా పూలే గారు బాల్య వివాహం అందుకొరకే ఆయన సమాన హక్కు కావాలన్నారు. ఒక ఇంట్లో పుట్టినటువంటి మగపిల్లోడు ఆడపిల్లలు ఇద్దరికి కూడా సమాన హక్కు కావాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మహాత్మా జ్యోతిబా ఆదర్శవంతుడు. ఆయన గురువుగా ఆయనని భావించి ఆయన ఆశయాలతో పాటు ఈయనకున్నటువంటి ఆశయాలని ముందుకు తీసుకెళ్లి ఎంతో కష్టపడి దాదాపుగా 16 డిగ్రీలు చేశారు. ప్రపంచంలోనే 2 PhD డాక్టరేట్లు చేసినటువంటి మహోన్నతమైనటువంటి ఎవ్వరు కూడా లేరు. PhD 2 ఎకనామిక్స్ లో 2 PhDలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇప్పుడు మనము ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్ని అంటే అన్ని ఉన్నాయి. ఈరోజు ఎంప్లాయీస్ కి 12 గంటల నుండి 8 గంటల పని దినాలు తగ్గించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు మహిళలు ఎంప్లాయీస్ గా ఉంటే వారు ప్రసూతి టైంలో వాళ్ళకు స్పెషల్ క్యాజువల్ లీవ్స్, తర్వాత వాళ్ళకు 6 నెలలు మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలని క్రియేట్ చేసినటువంటి వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు అయితేంది, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సృష్టికర్త, వీటన్నిటికి కూడా సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు ప్రపంచం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్నా కానీ ఈరోజు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్టేబుల్ గా ఉన్నదంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. 1950కి ముందే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నదులను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నదుల్ని అనుసంధానం చేస్తే భారతదేశం సస్యశ్యామలం అవుతుందని ఆ రోజు చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకు ఇంకా కొన్ని విషయాలు వారి గురించి అంటే దాదాపుగా 65 సంవత్సరాలు జీవించారు. ఆ పీరియడ్లోనే ఈ దేశానికి ఎంతో చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు చూసినట్లయితే మహాత్మా జ్యోతిబా పూలే ఈ దేశంలో ఉన్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి కుల వ్యవస్థ, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కుల వ్యవస్థ ఈ దేశంలో ఉన్నది. భారతదేశంలో కుల నిర్మూలన చేయడం కోసము ఈ భూమి మీద పుట్టిన ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉన్నది. ప్రతి పౌరుడు కూడా సంతోషంగా జీవించే హక్కుతో పాటు మాట్లాడే హక్కు ఉన్నది. కానీ ఇక్కడ మనము ఇంతకుముందు చూసినట్లయితే మనుస్మృతి అనేది మనకు రాజ్యాంగానికి కంటే ముందు మనుస్మృతి ఉంది. అసలు మనుస్మృతి అంటే ఏంటి? మనుస్మృతి అంటే లిచ్చన మెట్ల వ్యవస్థ. దీంట్లో భగవంతుడి తలకాయలకెళ్ళి పుట్టినటువంటి వాళ్ళు జ్ఞానవంతులు అని బ్రాహ్మిన్స్, బలశాలులని భగవంతుడు భుజాలలోకి వెళ్ళి పుట్టినటువంటి వాళ్ళు క్షత్రియులని, ఉదరంలోకి వెళ్ళి పుట్టినటువంటి వాళ్ళు వైశ్యులని, వీళ్ళ ముగ్గురిని మోసేటువంటి వాళ్ళు క్షూద్రులని ఈరోజు ఉన్నటువంటి కమ్మారెడ్డి, సోకాల్డ్ ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం అందరు కూడా క్షూద్రుల కిందనే ఉన్నారు. అతి కొద్ది కాలంలోనే ఈ క్షూద్రులు కాస్త అతి క్షూద్రులు అని చెప్పేసి, పంచములు అని చెప్పేసి చాతుర్వర్ణ వ్యవస్థ కాస్త పోయి పంచవర్ణ వ్యవస్థ అయింది. ఆ వ్యవస్థల నుండి ఊరికి చివర్లను ఎస్సీ ఎస్టీలుగా ఉండుకుంటూ వాళ్ళు డెవలప్మెంట్కు నోచుకున్నటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. వీటన్నిటినీ మహాత్మా జ్యోతిబా పూలే ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఈ అవమానాల్ని తట్టుకోలేక విద్యావంతులు కావాలని గొప్పగా చదువుకొని తన భార్యని
సావిత్రిబాయి పూలేని చదివించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఎలా ఉన్నాయంటే అంబేద్కర్ అంటే ఈ మాలమాది వాళ్ళకే అని లంబడల కోయలకే అనే పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ఈ యొక్క భావనను పోవాలి. ఈరోజు ప్రపంచ మేధావి, అందగాడు, తర్వాత తప్పు చేయనటువంటి వాడు, మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఏంటంటే నిలువెత్తు నిదర్శనమే. ఆయన ఒక డిసిప్లిన్ కి మరో పేరు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎవరు కూడా ఇక్కడ నుండి ఫారెన్ ఎస్సీ ఎస్టీలు పోయిన టైంలో అతను ఫస్ట్ టైం వెళ్ళినటువంటి వ్యక్తి. అక్కడ ఆయన చూడడానికి చాలా హైట్ ఉంటాడు, మంచి అందగాళ్ళలాగా ఉంటాడు, కానీ ఒక్క చిన్నదానికి కూడా చెల్లించలేదు. ఆయన చెల్లించకుండా బాగా చదువుకొని ఆయన ఎన్నో డిగ్రీలు, మీకు దాదాపుగా ఒక లైబ్రరీలో 50,000 పుస్తకాలను చదివారు. 50,000 పుస్తకాలు ఒక లైబ్రరీలో ఉన్నటువంటి ప్రతి పుస్తకం చదివినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్. ఈ ప్రపంచంలోనే అత్యధిక పుస్తకాలు లైబ్రరీ కలిగినటువంటి, పర్సనల్ లైబ్రరీస్ కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే ఆయన గురించి మనం ఎన్ని గంటలు మాట్లాడినా అలా వస్తూనే ఉంటుంది, ఫ్లో వస్తూనే ఉంటుంది. అంత మంచి వ్యక్తి. ఈరోజు మనము ఆయన గురించి 2 మాటలు స్మరించుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అన్న రవీన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రవీన్న మేము హాస్టల్లో అందరం కలిసి చదువుకున్నాం. మాకు ఒక 2 సంవత్సరాలు సీనియర్ అన్న. అయినా సరే వాకింగ్లో కలిసినప్పుడు మేము అంబేద్కర్ జయంతి బాగా చేశామన్నా అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఒక్కరున్నా పోతా, ఇద్దరున్నా పోతా, నాకు ఆ ఫీలింగ్ లేదు. అంబేద్కర్ యొక్క ఆశయ సాధన ఇంపార్టెంట్. అంబేద్కర్ యొక్క ఆశయ సాధన ఇది ప్రతి గడప గడపకు చేరి ఈరోజు ఒక అంటే ఏమంటామంటే సమాజంలో మంచి సమాజాన్ని నిర్మించాలి, కులరహిత సమాజాన్ని నిర్మించాలన్నటువంటి ధ్యేయంతో ఆయన బాటలు వేశారు. ఆ బాటల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీరందరూ ఈ యొక్క కొన్ని విషయాలు విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క తట్టుపల్లి గ్రామానికి నిజంగానే అన్నలు ఒక్కొక్కరిని ఇస్తే ఎంత చక్కగా మాట్లాడతారంటే అసలు మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ రియల్లీ అమోఘం. ఎంత బాగా మాట్లాడుతున్నారంటే మీకు నిజంగానే మీది ఇది ఏమంటారు, పోరాటాల గడ్డ, కమ్యూనిస్టులు ఎక్కువ ఉన్నటువంటి తట్టిపల్లి నా చిన్నప్పటి నుండి వింటున్నా. చాలా పౌరుషమైనటువంటి గడ్డ. మా రవాణా కూడా బాగా పౌరుషం ఉంటుంది.